ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్ష్మీపురం వెళ్లే ముందు సాయంత్రం 6 తిరిగి వస్తాను అని చెప్పి ప్రాణాలతో రాలేదమ్మా నువ్వు. నైని కడుపున పుట్టి కోడల్ని అమ్మా అని పిలుస్తాను అని చెప్పి పునర్జన్మ ఎత్తావు. పసిపిల్లగా ఉన్నప్పుడు మా బిడ్డగా ఉన్నావు గాని చీర కట్టగానే నువ్వు అమ్మవైపోయావు. ఐ లవ్ యూ అమ్మా. ఏంటి పెద్దబాబు గారు, విశాల్ బాబు గారు ఇంత ఎమోషనల్ అయిపోతున్నారు? కొంపదీసి ఆ పిల్ల గాయత్రి పెద్దమేమో. బాబుగారు, బాబుగారు, ఏంటని అందరూ ఎందుకలా చూస్తున్నారు? మీ అమ్మకు చీర కట్టి తీసుకురాగానే నువ్వు చుట్టూ ఉండే ప్రపంచాన్నే మర్చిపోయావు నాన్న. వదిన పునర్జన్మెత్తి ఈ గాయత్రి పాపగా ఉన్నట్టు అలా మాట్లాడేవేంటి విష్? నేనేమన్నాను? అమ్మగారు పాప రూపంలోనే ఉన్నారన్నట్టు మీరు చెప్తుంటే అది నిజమైతే ఎంత బాగుందో అనిపించింది. అబద్ధమని ఎవరన్నారక్క? ఏంటి చిట్టి నువ్వనేది? అరే చిన్న మరదలు అన్న దాంట్లో ఎంతో అర్థం ఉంది. గాయత్రి పాపే గాయత్రి పెద్దమేమోనని డౌట్గా ఉంది. నువ్వు అనుకోవడం కాదు బ్రో. విశాల్ బ్రో ఎమోషనల్ అయిపోయి అలా మాట్లాడేసరికి నువ్వు పాపే పెద్దమ్మ అయిపోయి ఉండొచ్చని భ్రమపడ్డావు. కాదంటారా? మేము అవునంటే మీరు ఒప్పుకుంటారా? పెద్ద మాత ఏమంటుందో మరి. కేకేయండి. ఎప్పుడైతే పెద్ద గాలి వీచడం మొదలైందో అప్పుడే చీర తడుపుకొని దాన్నే మీదేసుకొని పడుకొని ఉంటుంది. ఇక్కడే ఉంటే బాగుండేది. ఉండేది కాదేమో అమ్మా. ఏమయ్యేది? చచ్చిపోయేది. ఈ పిల్ల చెప్పడం మీరు వినడం. అందుకేనా మీ మమ్మీ రాలేదు? లేకపోతే ఏంటి, ఈ పిల్లేదో పెద్ద ముత్తైదు అయినట్టు తను కబుర్లు చెప్తుంటే చెవులు చాటంత వేసుకుని వింటున్నారు. మీ కంటికి అమ్మ బాలికలా కనిపించొచ్చు గాని జగద్ధారణి పుత్రా. అలా అని పొగుడుతూ ఉంటే మన నెత్తిన కాలు పెట్టి నాట్యమాడుతుంది. చెల్లి, ఇప్పుడు విశాలాక్షి మిమ్మల్ని ఏమందని మీరిలా మాట్లాడుతున్నారు? ఈ ఇంట్లో అర్హత లేని వాళ్ళని అందలం ఎక్కించుకుంటున్నారు అని చెప్తున్నాం. మీకెక్కడొచ్చింది నొప్పి? ఏయ్, నాకెందుకు వస్తుంది నొప్పి? కడుపుకి. అసూయతోనే ఇలా నోరు పారేసుకుంటున్నారు. ఏ హాస్, వాళ్లేదో అంటున్నారు లేవే, వదిలేయచ్చు కదా. మేమేమీ వాగడం లేదు. ఈ పిల్ల వాగుతుంటే మీరే బుద్ధి లేకుండా వింటున్నారు.
తప్పు చేస్తున్నావు చిట్టి మాత. ఏయ్ ఏంటి తప్పు? గారడి పిల్ల వయసెంత? పిట్ట కొంచెం కూతగనం అన్నట్టు తనేదో చెప్తే ఆహా ఓహో అంటున్నారా? పెద్ద మనుషులు చెప్తే వినాలి. అసలు ఈ పిల్ల పెద్ద మనిషి అయినా అయిందో లేదో. కాస్త నోరు మూసుకుంటారా? నన్ను నోరు మూసుకోమంటావా? మీరు మూసుకోకపోతే మీ పక్కనున్న పిన్ని మూస్తుంది. వదినా, మనస్తత్వాలని బట్టి మాటలు వస్తాయి, మనకి తెలిసిందే కదా. ఎక్స్క్యూజ్ మీ. అలా పరిగెట్టడేంటి అల్లుడు? ఆ పరుగు నీరసపడేదాకా ఆగదయ్యా. ఆ? అమ్మా మళ్ళీనా? ఒక్క నిమిషం ఉండండి. అమ్మో అమ్మో, నా వల్ల కాదు. అమ్మో. అల్లుడు 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 బ్రో, ఇంకా నా వల్ల కాదు, ఓపిక అయిపోయింది. ఏమైంది బ్రో? ఆ, కూడా రా. అంటే ఆ, గండికోట రహస్యం సరిగ్గా చెప్పండి. ఎలా చెప్తారా అత్తయ్య? సరే చెప్పాలుడు. ఆ, విరోచనాలు, రక్త విరోచనాలు మాయా. ఆడవాళ్లను అవమానకర రీతిగా మాట్లాడితే ఇలాగే వారి కాళ్ళ దగ్గర పడాల్సి వస్తుందని అర్థం చేసుకోవాలి. లేవండి బావగారు, ఇప్పుడు ఆయన ఒంట్లో ఏ అంగము పనిచేయదు, ఓపికంటేనే కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.